చూడండి, చాలా కంప్లైంట్లు వచ్చాయి. కొంతమంది మిమ్మల్ని బండ బూతులు తిట్టారు. పరిస్థితి దారుణంగా మారిపోయింది. చాలా మెయిల్స్ కూడా వస్తున్నాయి. ఇది మన ఓటర్ల మనసుని బాధ పెడుతుంది, అర్థమైందా? ఇలా చూడండి, ఫ్లోటర్స్ అనేది మన రెప్యుటేషన్. ఈ వెధవ మనకు ముఖ్యం కాదు. మీరేదో ఒక నిర్ణయాన్ని తీసుకోండి. నేను తనతో చాలాసార్లు చెప్పి చూశాను, ఆ పనికి మాలిన కోచ్ని పనిలోంచి తీసేయని. వినిపించుకుంటే కదా. అది కాదా నేను మెంబర్ అయితే ఏమైందిరా? ఫ్లోటర్స్ లో మెంబర్ అవడానికి కొన్ని వేల మంది డబ్బు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు తెలుసా? ఆ చెత్త యాదవని పనిలోంచి తీసేయి. వాడు ఉన్నంత వరకు సమస్యలు ఎక్కువ అవుతూనే ఉంటాయి. ఏంటి, అంతే కదా? అయితే ఏం చేద్దాం ఇప్పుడు? నోటీస్ ఇద్దాం, ఇంకేం చేయక్కర్లేదు. ఫ్లోటర్స్ స్విమ్మింగ్ వర్క్ షాప్, ఇండియన్ ఫేమస్ స్విమ్మర్ పేరు అందులో వేయి. చూడు ఆకాష్, ఇప్పుడు ఈ కేసు చాలా క్రిటికల్ గా మారిపోయింది. పబ్లిక్ పోలీసుల్ని ప్రశ్నించడం మొదలు పెట్టారు. అలాగే ఈ కరుణా సింగ్ ఉన్నాడే, వాణ్ణి మనం ఏమాత్రం నమ్మలేం. అంతేకాదు, ఆ ధనవంతుడైన గోపేష్తో నేను తలపడలేను. ఇప్పుడు అయ్యనుకున్న మార్గాలన్నీ మూసేయాలి. వాడు పగబట్టిన పాములాగా మన మీద బుసలు కొడుతున్నాడు. కాటయ్యకు ముందే కూరలు పీకెయ్యాలి. ఏమైంది? అది అమ్మా. ఏమైంది? ఏమైంది? అవును, అడగండి. సిస్టర్, చెప్పండి. ఐసీయూ బెడ్ నెంబర్ 4 లో ఒక పేషెంట్ ఉండాలి. సరే. తన పేరు మాయారాయ్. తను ఎందుకు ఐసీయూ వార్డ్ నుంచి జనరల్ వార్డుకు మార్చారు? ఆ విషయం నేను చెప్పలేను. అది డాక్టర్ ఇన్స్ట్రక్షన్. మీరేదైనా తెలుసుకోవాలనుకుంటే రిసెప్షన్ లో అడగండి. డోంట్ వరీ, రండి రిసెప్షన్ లో అడుగుదాం. ఎక్స్క్యూజ్ మీ, ఎక్స్క్యూజ్ మీ. లైన్ లో రండి, వెనకతలు ఉన్నారుగా. ఏంటి ఆడుకుంటున్నారా? పాప ఐసీయూలో ఉండాల్సిన పేషెంట్ ఎందుకు తన ఐసీయూ నుంచి జనరల్ వార్డుకు మార్చారు? చెప్పండి. ఇలా చూడండి, ఇది హాస్పిటల్. మాట్లాడదు హాస్పిటల్. మా అమ్మ ప్రాణాలతో పోరాడుతుంటే ఊరికే ఉండాలా? సార్, అన్ని రిపోర్ట్లు చెక్ చేసేసాం సార్. ఎలాంటి సమస్య లేదు. అయితే సరే, అవన్నీ నువ్వే తెలుసుకో. నేను చూడాల్సిన అవసరం లేదు. చూడండి ఎమ్మెల్యే గారు, మీకు బాబాయ్కి సమస్య నేరు. కానీ మా అమ్మ ఏం చేసింది? అసలే నేను నా చెల్లెల్ని కోల్పోయాను. ఇప్పుడు అమ్మను కూడానా? అరే, అసలు ఇప్పుడు ఏం జరిగింది చెప్పు. అమ్మకి కీమోథెరపీ ఇవ్వాలి, కానీ ఇవ్వడం లేదు. తన ఐసీయూ నుంచి జనరల్ వార్డుకి షిఫ్ట్ చేశారు. ఈ విషయం స్టాఫ్ కి తెలీదు, డాక్టర్ కి తెలీదు. ఎందుకు ఇలా ఆడుకుంటున్నారు? ఏదో ఒకటి చెయ్యండి. నీకు అసలు మతుందా? అరే, నేనేమైనా హెల్త్ మినిస్టర్నా? ఇలా చూడు, నువ్వు మీ అమ్మ గురించి నా దగ్గరికి ఎన్నోసార్లు వచ్చావు. వచ్చినప్పుడల్లా నేను నీకు సహాయం చేస్తూనే ఉన్నాను. ఖర్చులకు డబ్బు కూడా ఇచ్చాను. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంతవరకు చేసిన సహాయానికి ఎంతో థ్యాంక్స్. కానీ ఈసారి ఎందుకు ఇలా చేస్తున్నారు? నా కోసం ఒక్కసారి ఫోన్ చేసి చెప్పండి చాలు. సరే, మీకేం కావాలి? నేను ఇప్పుడే నా ఉద్యోగం వదిలేస్తాను, రిజైన్ చేస్తాను. బాబాయ్, బాబాయ్, కొంతకాలం వెయిట్ చేయండి. అమ్మ ఎంతో కాలం ప్రాణాలతో ఉండదు. ఆ తర్వాత మీరు ఆ ఇంటిని ఏమైనా చేసుకోండి, నాకు అవసరమే లేదు. ఇలా చూడండి గోపు, అనవసరంగా మీ కుటుంబ సమస్యలోకి నన్ను మాత్రం లాగొద్దు ప్లీజ్. మీరు హాస్పిటల్ కట్టాలనుకున్నారు, సరే, ఆ ఏరియా వాళ్ళు బాగుంటారు కదా అని నేను దానికి ఒప్పుకున్నాను. కానీ ఇప్పుడు మీ అన్నయ్య కొడుకేమో నన్ను అంటున్నాడు. తప్పుగా అనుకోవద్దు, ఇది మా రక్తంలోనే ఉంది. మా నాన్న అంతే, మా అన్నయ్య అంతే. అందుకే ఇదంతా. నేను అలా ఉండలేను. బాబాయ్, మా అమ్మ తన తుది శ్వాస ఇంట్లో వదిలిపెట్టాలని కోరుకోకుండా ఉంటుంటే నేనెప్పుడో పేపర్స్ నీ మొహం మీద విసిరి కొట్టుండేవాణ్ణి. అలాగా? అయితే ఓ పంజి, ఈ పేపర్ మీద మీ అమ్మ దగ్గర సంతకం తీసుకురా, అన్నిటినీ సరిచేద్దాం, సరేనా? నేను ఇప్పుడు వెళ్ళిపోతున్నాను, మళ్ళీ రావడానికి లేట్ అవుద్ది. నేను వెళ్ళడానికి ముందు నీకు 2 BHK ఫ్లాట్ ఒకటి కొనిపెట్టేసి వెళ్తా. తర్వాత వీడి కాంట్రాక్ట్ ని మీరు రెన్యూ చేయండి. తర్వాత వీడు ఎంత డబ్బు అడిగితే అంత డబ్బు ఇచ్చేయండి, ఎందుకంటే వీడే మా కుటుంబ గౌరవం. బాబు, నువ్వు చాలా పెద్ద ఛాంపియన్వి, అందులోనూ ఫ్లోటర్వి. వెళ్ళి సంతకం పెట్టించుకురా. దీనివల్ల నువ్వు బ్రతుకుతావు, మీ అమ్మ బ్రతుకుద్ది.
నమస్కారం అండి, మేము కోల్కతా నుంచి వస్తున్నాం. చెప్పాబు. ఇక్కడ పక్కన బీనా అని ఎవరైనా ఉన్నారా? వాళ్ళ ఆయనకి కూడా ఇక్కడ ఒక ఇత్తడి సామాల కొట్టుంది. ఎవరు శ్యామానా? ఆడెప్పుడో ఎత్తేసాడుగా. ఆడన్ని వ్యసనాలకి పూర్తిగా బానిసైపోయాడు బాబు. ప్రస్తుతానికి వాడు గాత్పూర్లో ఉన్నట్టు తెలిసింది. లివర్ పేషెంట్, ఎప్పుడైనా చావచ్చు. వస్తామండి, పద. ఏంటి పని అవ్వలేదా? లేదు సార్, అన్ని ఏర్పాట్లు చేసేసాను సార్. అరే ఏంటి వింతగా ఉంది, ఏంటండి ఇలా వచ్చారు? మీరు కోల్కతాలో సంతోషంగానే ఉన్నారని తెలిసిందే, ఇక్కడికి ఎందుకు వచ్చారు? నేను ఇక్కడ సంతోషంగానే ఉన్నాను. మంచి గాలి, మంచి ఏరియా, మేము సంతోషంగా ఉన్నాం. కానీ మీరు సిటీలో ఉండి కార్బన్ డైఆక్సైడ్ని బయటికి పంపిస్తూ ఉన్నారో అనుకోండి, మరి మేము ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి. మీరేమిటి ఇక్కడ? అంతా నీ చలవేనయ్యా. మీ బాబాయ్తో నువ్వు సంతోషంగానే ఉంటున్నావు కదా. ఆ చెత్త నా కొడుకు ఎమ్మెల్యే ఉన్నాడు కదా, వాడు నాకు ఆఫ్ పెట్టి ఇక్కడ పంపించాడు. ఒక ఎల్లో కార్డు నా చేతిలో పెట్టి కలకట్టా నుంచి ఇక్కడ మార్చేశాడు. అంతే, ఏం చేయాలి? ఆది పూల కనపడడం లేదేమిటి? నువ్వు అసలు భయపడవా? హ్మ్. నీ ధైర్యాన్ని చూపించే నీ చెల్లిని పోగొట్టుకున్నావు. మీ అమ్మ కూడా చావు బతుకులో ఉంది. వస్తాను. ఉండు బాబు, ఒక నిమిషం ఉండు. అంత లోపలికి అవసరం ఎందుకయ్యా? బీనా అడ్రస్ నీకొద్దా? ఏంటయ్యా ఏమీ మాట్లాడకుండా అలా చూస్తున్నావు? నువ్వు ఇలా ఉండటం చూస్తే నాకేదో ఆశ్చర్యంగా ఉందయ్యా. ఇప్పుడు నువ్వు నా విరోధి కాదయ్యా. నువ్వు ఎప్పుడు కావాలన్నా వచ్చి ధారాళంగా నన్ను చూడొచ్చు. అది మట్టుకు కాదు, నువ్వు ఎప్పుడు ఇక్కడికి వచ్చినా వెంటనే నాకు తెలుస్తుంది. అందుకనే కదా మొబైల్ అని ఒకటి చేతిలో పెట్టుకుంటున్నావు. అది ఎందుకో నీకు తెలుసా? అదే నువ్వు ఈ ఏరియాలో ఏం చేస్తున్నావో నన్ను చూడమన్నారు. అలాగే నిన్ను ఎలా గమనించుకోవాలో కూడా చెప్పారు. నిన్ను జాగ్రత్తగా చూసుకోవాలి. మరెందుకు డ్రామా ఆడుతున్నారు? దానికి కారణం ఆ ఎమ్మెల్యే, ఆ కౌన్సిలర్, ఆ చెత్త నా కొడుకు. అదే నా సీట్లో కూర్చున్నాడా కరుణాసింగ్ గాడే కారణం. వాళ్ళు నన్ను సులభంగా విసిరి పడేశానని అనుకుంటున్నారు. వాళ్ళు ఇష్టానికి ఆడదాం అనుకుంటున్నారు. వాళ్ళని ఆపటానికి ఎవరున్నారు అసలు? లక్షల స్టేషన్లకు మామూలు ఇస్తున్నారు. నెల నెల జీతంలాగా వెళ్ళిపోతుంది. అప్పుడు నన్ను ఏం చేయమంటావు చెప్పయ్యా? అందుకే ఉన్న పనులని వదిలేసి ఆ చెత్త నా కొడుకు ఎన్ఆర్ఐ గోపేష్కి కాపలా కుక్కగా ఉంటున్నాడు. బీనా ఎక్కడుంటుందో మీకు తెలుసుగా? ఇన్నాళ్లుగా నన్ను నేనే సరిగ్గా అర్థం చేసుకోలేదయ్యా. కానీ ఒక విషయం చెప్పనా? నీ చెల్లెలు ముఖం ఉందే, సారీ, అది నేను టీవీలో చూసి బాధపడ్డానయ్యా. నేను అన్ని విషయాలు విన్నాను. నువ్వు నన్ను నమ్మొచ్చు, నేను ఎంతో బాధపడ్డానయ్యా. నీ చెల్లులాగే నాకు కూడా 18 వయసులో పిల్లోడు ఉన్నాడు. వాడి పేరు ఆజో. వాడు చాలా వైలెంట్గా నడుచుకుంటాడు. వాళ్ళ అమ్మగారిని కొడతాడు, గాయపరుస్తాడు, తన జుట్టు పట్టుకొని పీకుతాడు. నేను ఎన్నోసార్లు ఆ దేవుణ్ణి వేడుకున్నానయ్యా, ఎందుకు అయ్యా నన్ను ఇలా బాధ పెడుతున్నావని. అలాగే ఒకరోజు తేనెటీగని పట్టుకుంటానని మేడ మీద నుంచి కింద పడి చనిపోయాడయ్యా. పడిన చోటంతా రక్తం. వెంటనే నేను వాడి దగ్గర పరిగెత్తాను. వాణ్ణి పట్టుకొని బాధపడ్డాను, అరిశాను, ఏడ్చాను. నాన్న అనే పిలుపు తప్పితే వాడు ఇంతవరకు నన్ను పిలవనే లేదు. ఆఖరిగా వాడు నా ముఖం చూసి ఏం చెప్పాడో తెలుసా? బాబీ, అమ్మా, నాన్న అని. సారీ. నువ్వు వాళ్ళందరికీ సరైన శిక్ష వేయించాలి. అప్పుడే అను ఆత్మ శాంతిస్తుంది. మీరు బయలుదేరండి. బీనాకి అంతా తెలుసు, జరిగిందంతా తెలుసు.